ఈ థియరీ కూడా పోయింది, ఈ సిద్ధాంతం కూడా ఎగిరిపోయింది. ఇకపోతే యేసు రెండవ రాకడ, ఇది ఒత్తి బోటకము, అది ఆల్రెడీ ఎక్స్పైర్ అయిపోయింది అని చెప్పి నేను అదర్ సైడ్ ఆఫ్ జీసస్ పుస్తకంలో ఆ యొక్క రెఫరెన్స్లను కోట్ చేస్తూ వివరణ ఇవ్వడం జరిగింది. యేసు బోధనలో నుంచి కాకుండా పౌలు చెప్పినటువంటి రెఫరెన్స్ల ఆధారంగా కూడా యేసు రెండవ రాకడ ఎక్స్పైర్ అయిపోయింది అని చాలా స్పష్టమైనటువంటి ఆధారాలు ఉన్నాయి. ఆ తరం గతించక మునిపే ఆయన కాలంలో జీవించినటువంటి వ్యక్తులు, మనుషులు, మీరు మరణించక మునిపే నేను మళ్ళీ రెండవ రాకడలో వస్తాను అని చెప్పిన సందర్భాలు మనం బైబిల్లో చూడవచ్చు. ఈ విషయం మీద కూడా నేను పాస్టర్లను ఛాలెంజ్ చేస్తున్నాను. యేసు రెండవ రాకడ ఆల్రెడీ ఎక్స్పైర్డ్, కేవలం ఈ ఒక్క అంశాన్ని తీసుకుని మనం మాట్లాడదాం అని చెప్పి ఛాలెంజ్ చేస్తున్నాను. కాబట్టి ఇది కూడా వట్టి బోటకము. ఇక విగ్రహారాధన చేయరాదు, దీనివల్ల ప్రపంచంలో చాలా హింస జరుగుతుంది, మత విద్వేషాలు జరుగుతున్నాయి, పరమతాల పట్ల ద్వేషాన్ని పెంచుకుంటున్నారు క్రైస్తవులు.